సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. దైవ దర్శన కార్యక్రమానికి స్వాగతం. మన హిందూ దేవుల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పృథు హిందూ మతం పురాణాల ప్రకారం పురాతన భారతదేశంలోని వేద గ్రంథాల్లో పేర్కొనబడిన ఒక చక్రవర్తి అని పిలుస్తారు. అతను విష్ణువు యొక్క అవతారం. అతడిని ప్రతుత్, పృథి, పృథావన్య అని కూడా పిలుస్తారు. సాహిత్యపరంగా పృథువు వేణుని యొక్క కుమారుడు. పృథువును మొదటి పవిత్ర రాజుగా చెప్తారు. పృథువు పుట్టుక అయోనియజమైనది, అనగా యోని ద్వారా కాక మరో విధంగా జరిగిన జననం. దీని వెనుక కల కథనం ప్రకారం మృత్యుదేవుని పుత్రిక అయిన సునీద అంగరాజుల సంతానం వేణుడు. మూర్ఖుడైన పుత్రుని పొందగలవని శాపాన్ని పొందిన సునీదకు స్నేహితురాలైన రంభ ఇచ్చిన సలహా మేరకు ఋషుల వలన ధర్మ ప్రవృత్తుడైన పుత్రుడు కలుగుతాడని వరము పొందిన అంగరాజును వివాహమాడుతుంది. పుట్టినాటి నుండి వేణుడు వైదిక ధర్మాన్ని కాలరాచి మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేసే దుర్మార్గుడిగాను, నాస్తికుడుగాను, ప్రజలను మూఢుల్ని చేసే మత విశ్వాసాలను, యజ్ఞాల్లోని జీవహింసను వ్యతిరేకించే వ్యక్తిగాను పెరుగుతాడు. వేణుడి అధర్మ ప్రవర్తనతో కోపించిన ఋషులు వేణుని బాహువులను ఖండించి అతడు మరణించేలా చేస్తారు. తరువాత అంగరాజు ప్రార్థన మేరకు వేణుని బాహువులను వధిస్తారు. ఆ మదనంలో విష్ణు అంశతో పృథువు లక్ష్మీ అంశతో సృష్టించబడతారు. వేణుడు చేసిన కర్మలు పాపముల ఫలితంగా వర్షాలు కురవక పంటలు పండకపోవడంతో ప్రజలు నానా బాధలు పడటం గమనించాడు పృథు చక్రవర్తి. ఇలా ప్రకృతి ధర్మంగా ఉండవలసిన భూమి నాశనం కావడంతో ఆగ్రహంతో ధనస్సును ధరించి భూమిని వెతుకుతూ ఉంటాడు. పృథువు తన కోసం వెతుకుతున్నాడని, తనను తన శక్తితో నాశనం చేయనున్నాడని భూదేవికి తెలుస్తుంది. రాజు ఆగ్రహిస్తే రాజ్యం, ప్రజలు అన్నీ నశిస్తాయని పృథువుకు దర్శనమిచ్చి అతడి అభిష్టాన్ని అడిగి తెలుసుకుంటుంది. అతడి కోరిక మేరకు తాను గోరూపాన్ని ధరిస్తానని తగిన దూడను ఏర్పరిచి కావాల్సిన పంటలను పాల రూపంలో తీసుకోమని భూమాత ఆదేశిస్తుంది. దానికి అతడే తాను దూడగా మారి ప్రజలకు కావాల్సిన పంటలను పాల రూపంలో తీసుకుంటానని దూడగా మారతాడు. అలా దివిలో తనకు కావాల్సిన వాటిని తీసుకోవడం ప్రారంభించాడు. అలాగే మిగిలిన వారు దూడలుగా మారి తమకు కావాల్సినవి తీసుకోవడం మొదలుపెట్టారు. మేరు పర్వతం దూడగా మారి రత్నాలను, వాసుకి దూడగా మారి విషాన్ని, వృక్షాలు దూడగా మారి ఫలాలను, ఇలా నశించిన సకల సంపదలను గోరూపంలో ఉన్న భూదేవి నుండి పృథు చక్రవర్తి ప్రజలకు అందించాడు.
మహాభారతం, విష్ణు పురాణం ప్రకారం పృథువు విష్ణువు యొక్క అవతారం. తదనంతరం పృథువు భూమిని రక్షించడానికి ఆమెకు వాగ్దానం చేయడం ద్వారా భూమికి పృథ్వీ అనే పేరు ఏర్పడింది. వాయు పురాణం అనుసరించి పృథువు జన్మించినప్పుడు నిలిచి ఉండి చేత ఒక విల్లు, బాణాలు, ఒక కవచంతో సిద్ధంగా భూమిని నాశనం చేయటానికి ఉండటం చూసి చతుర్వేదాలు అందరూ భయభ్రాంతులయ్యారు. భూమి ఆవు రూపంలో పారిపోయినా చివరకు ఆయనకు తనను కాపాడమని వేడి అతడుకు అభిష్టాలను తీర్చడానికి అంగీకరించింది. అతడు తన చేత చక్రం కలిగి ఉండటంతో బ్రహ్మ అతడిని విష్ణు రూపంగా గుర్తించడం జరిగింది. తదనంతర కాలంలో మానుషదేవ చక్రవర్తిగాను, మొదటి చక్రవర్తిగాను పూజలందుకున్నాడు. శతపథ బ్రాహ్మణం ద్వారా తడు మొదటి అధిరాజుగా గుర్తించబడ్డాడు. మహాభారత పురాణగాథ ప్రకారం పృథువే విష్ణువు. అతడు ధర్మానికి, సిరి సంపదలకు, సౌందర్యం, అర్థాలకు మూలాలుగా క్లవాడుగా గుర్తించబడ్డారు. పాలన పృథువు మొదటి నిజమైన రాజు. అతను తన యొక్క నిరంకుశ తండ్రి కలిగించిన గాయాలను మాపినవాడుగాను, దేవతల నుండి అనేక బహుమతులను పొందిన తర్వాత భూతాలను, దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు, నాగాలను అందరినీ స్వాధీనం చేసుకొని పాలించారు. సత్యయుగం దాని పరాకాష్ఠకు చేరుకుంది. అతడు తన తండ్రిని పిట్ అని పిలిచే నరకం నుండి విడుదల చేశాడు. పృథువు వేదాల ఆధారంగా జనరంజక పాలన సాగించాడు. పృథువు యొక్క రాజధాని ఆధునిక హర్యానాలోని ఎక్కడో ఉంటుందని నమ్ముతారు. భూమి తన సంపదను పెంచుకునేందుకు తన క్షత్రియ శక్తిని ఉపయోగించాడు. అందువల్ల భూమిని పృథ్వీ అని పృథువు యొక్క కుమార్తెగా అంటారు. పృథువు తన శక్తి ద్వారా అనేక మంది స్త్రీలు, పురుషులు, ఏనుగులు, రథాలు, గుర్రాలను సృష్టించాడు. అతని పాలనలో ఏ విధమైన వైఫల్యం, ఎటువంటి వైపరీత్యం, ఏ కరువు, ఏ వ్యాధి లేదు. వ్యవసాయం అధికంగా వృద్ధి చెందింది. ఆయన తన ప్రజల్లో జనాదరణ పొందాడు. బ్రాహ్మణులకు దానాలు చేశాడు. రాజులకే రాజుగా పిలువబడ్డాడు. ఆవులను తాకినప్పుడు పాలను ఇచ్చేవి. చెట్లలో, పువ్వుల్లో ఎల్లప్పుడూ తేనె ఉండేవి. ప్రజలు ఆరోగ్యంగాను సంతోషంగా ఉన్నారు. దొంగలు లేదా అడవి జంతువులకు భయం లేదు. ప్రమాదాలు, వాటి ద్వారా మరణాలు లేవు. గడ్డి రంగులో బంగారు రంగు, పండ్లు ఎల్లప్పుడూ పంటి తీపిగా ఉండేవి. ఎవరూ ఆకలితో ఉండేవారు కాదు. ప్రజలు ఇల్లు లేదా గుహలు లేదా చెట్లు లేదా ఎక్కడ ఇష్టపడితే అక్కడ నివసించారు. మొదటిసారిగా నాగరికత, వాణిజ్యం ఉనికిలోకి వచ్చింది. పృథువు తన బాణాలతో అనేక పర్వతాలను పడగొట్టి భూమిని కూడా సృష్టించాడు. అతను తన మానసిక శక్తితో సంగీత వాయిద్యాలను ఆడటం,
పాడటం, నటించే సామర్థ్యం, ఏ ప్రాపంచిక వస్తువులనైనా సృష్టించడం లేదా కనుమరుగు చేయగల దివ్యశక్తులు కలిగి ఉన్నాడు. అతని యొక్క రథంపై భూమి, నీరు, గాలిలో అంతటా పూర్తి సులభంగా ప్రయాణించవచ్చు. దట్టమైన అడవుల గుండా ప్రయాణించినప్పుడు పర్వతాలు, చెట్లు, చేమలు అతడి రథానికి దారిస్తాయి. ప్రాకు శిక్షాచార్యను, భృగుడు కుమారుడు, అంగీరస కుమారుడు గార్గా అతని ప్రిసెప్టర్స్గా నియమిస్తాడు. 60,000 బొటను వేలు పరిమాణ సన్యాసులతో కూడిన బృందావళి వాలకిల్యులు వారి మేధానికి ప్రసిద్ధి. ప్రీతి యొక్క సలహాదారులయ్యారు. ఇది ఇవాల్టి దైవ దర్శనం. రేపటి దైవ దర్శనంలో మరో హిందూ దేవుడి విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.